నమస్తే. నేను మీ సుధాకర్ రావు. మనాలి, లే, శ్రీనగర్ బైక్ రైడ్ పార్ట్ 2కి మీ అందరికీ పునఃస్వాగతం. పార్ట్ 1లో మన ప్రయాణం మనాలి నుంచి మొదలుపెట్టి హిమాచల్ ప్రదేశ్ మరియు లే ప్రాంతంలోని ఎన్నో ప్రకృతి వైవిధ్యాలని మనం గమనించాం. జనావాసాలు లేని ప్రాంతాలు, పచ్చిక బయళ్ళు, మంచు ఎడారుల గుండా మన మొదటి ప్రయాణం మనాలి నుంచి మొదలుపెట్టి హన్లే వరకు సాగింది. మరి పార్ట్ 2లో ఏం చూడబోతున్నాం? మన ప్రయాణం హన్లే నుంచి ప్యాంగాంగ్ లేక్, లే సిటీ, కార్దుంగ్లా పాస్, కార్గిల్, జోజిలా పాస్ అండ్ శ్రీనగర్ చేరుకోవడంతో మన యాత్ర ముగుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మన పార్ట్ 2 రైడ్ని సాగిద్దామా? ప్రస్తుతం మనం ఉన్నాం హన్లేకి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రం ఉంది. దాన్నే ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీ అంటారు. ఇది సముద్ర మట్టానికి దాదాపుగా 4500 మీటర్ల ఎత్తులో ఉంది. హన్లేలో మేము ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకుని మా ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం. ఈరోజు మన మొదటి టార్గెట్ ప్యాంగాంగ్ లేక్. ఇది సుమారు హన్లే నుంచి 308 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాధారణంగా బైకర్స్ మనాలి నుంచి లే ట్రిప్ ఎలా చేస్తారంటే, మనాలి నుంచి నేరుగా లే చేరుకుని అక్కడ 1 డే రెస్ట్ తీసుకుని లే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కవర్ చేస్తారు. కానీ మేము మనాలి నుంచి అన్ని ప్రదేశాలు కవర్ చేసుకుంటూ లాస్ట్కి లే చేరుకుంటున్నాము. ఇలా ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు మనకి తొందరగా ఆకలేదు, మళ్ళీ నీరసం కూడా మనకు తెలియకుండా వస్తుంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా చాక్లెట్లను క్యారీ చేస్తే బెటరు. లైక్ స్నిక్కర్స్ కానీ, అది కాకుండా ఇప్పుడు కొత్తగా ప్రోటీన్ బార్స్ అని కూడా వచ్చాయి కదా, వాటిని ఉదయాన్నే ఒకటి తింటే మనకి బాడీకి తగిన ప్రోటీన్ కూడా వస్తుంది. సో అవి తీసుకుని మన ప్రయాణాన్ని మొదలు పెట్టడం ఉత్తమం. ఇదే దారి నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే ఒక చిన్న షార్ట్ కట్ వస్తుందట. ఇదే ఆ షార్ట్ కట్. అండ్ మనం మొట్టమొదటిసారిగా సింధు నదిని కూడా మనం దర్శించుకోబోతున్నాం. మన భారతదేశంలోని ముఖ్యమైన నదిలో సింధు నది, కానీ ఎక్కువ భాగం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది ఈ గొప్ప నది. ఈ షార్ట్ కట్ పూర్తిగా నిర్మాణం అయితే కాలేదు, అందుకే రోడ్ ఆ విధంగా ఉంది. అండ్ మనం విజయవంతంగా 100 కిలోమీటర్లు అయితే చేరుకున్నాము. ఇంకో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం చేరుకోబోతున్నాము రెజాంగ్లా. ఈ ప్రాంతం అంతా సింధు నది పరివాహిక ప్రాంతం కాబట్టి ఈ ప్రదేశం అంతా మెల్లగా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. అండ్ ఇక్కడ దగ్గరలోనే ఒక మిలిటరీ ఎయిర్ బేస్ కూడా ఉంది. దాన్నే సాగా ఎయిర్ బేస్ అంటారు. అండ్ మా ప్రయాణంలో సుమారు 5 రోజుల తర్వాత మేము మొదటిసారిగా ఫ్లైట్ని చూడడం జరిగింది. మనం చేరుకున్నాం రెజాంగ్లా వార్ మెమోరియల్. దీనికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. 1962 సంవత్సరంలో భారత్కి మరియు చైనాకి మధ్య సైనో ఇండియన్ వార్ జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే భారత్కు చెందిన 120 మంది సైనికులు చైనాకి చెందిన సుమారు 3000 మంది సైనికులతో భీకరంగా తలబడి వారితో వీరోచితంగా పోరాడి 1500 మందిని మట్టుపెట్టి 114 మంది అమరులయ్యారు. దీనికి నాయకత్వం వహించింది సైతాన్ సింగ్. దురదృష్టవశాత్తు ఈ మేజర్ కూడా ఈ యుద్ధంలో మరణించడం జరిగింది. తదనంతరం భారత ప్రభుత్వం వారు ఆయనకి పరమవీర చక్రతో గౌరవించారు. నిజంగా ఇలాంటివి విన్నప్పుడు భారత సైనికుల మీద మనకి ఎనలేని భక్తి మరియు గౌరవం అనేది వస్తుంది. నిజంగా నాకైతే ఎంట్రికలు నిక్కపరుచుకుంటున్నాయి. ఇలాంటి ఎంతోమంది వీరుల బలిదానాలకి మంచు కొండలే సజీవ సాక్ష్యాలుగా ఉండి మౌనం పాటిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సంఘటన గురించి విన్న తర్వాత నా మనసు చాలా కలిచివేసింది. సుమారు 200 కిలోమీటర్ల వరకు నేను మౌనంగానే ప్రయాణిస్తున్నాము. అనంతరం 200 కిలోమీటర్ల తర్వాత మనం ప్యాంగాంగ్ సరస్సును అయితే చేరుకున్నాము. దీనికి మాకు సుమారు 5 గంటల వరకు సమయం పట్టింది. ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సులో ఒకటి. సుమారు 134 కిలోమీటర్లు ఉన్న ఈ సరస్సు భారతదేశంలో 40%, చైనాలో 60%గా ఉంది. ఈ ప్రదేశం 2 దేశాల సరిహద్దుగా ఉంది కాబట్టి కంపల్సరీగా మనం ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. మా డే 5 ప్రయాణాన్ని హన్లే నుంచి మొదలుపెట్టి ప్యాంగాంగ్ లేక్తో ముగిస్తున్నాం. ఇప్పుడు మీకు ఇంత వెలుతురుగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు అయిందంటే మీరు నమ్ముతారా? ఈ ప్యాంగాంగ్ సరస్సు అనేది టిబెట్ నుంచి వచ్చిన పదం. దీని యొక్క అర్థం ఎత్తైన గడ్డి భూముల్లో ఉన్న సరస్సు అని దీని మీనింగ్. ఇదే అందమైన ప్రాంతంలో 1962, 2017, 2019, చివరిగా 2022లో భారత్ మరియు చైనాల మధ్య పరస్పర దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల్లోనే మన తెలంగాణ సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు అనే మేయర్ కూడా మృతి చెందడం జరిగింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇలాంటి ఎందరో అమరవీరులందరికీ మనందరి తరపున ఒక బిగ్ సెల్యూట్. భారత్ మాతాకి జై.
సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణం చేశారు కాబట్టి అందరూ అలసిపోయారు. ఈరోజు మా ప్రయాణం సుమారు 8 గంటల పైన జరిగింది. ఇది మేము నైట్ తిన్న ఫుడ్డు. ఇదే మా క్యాంపెయినింగ్. ఈ ప్రదేశం ఇంత అందంగా ఉన్న నీటిని మాత్రం మనం రుచి చూడలేము. అంత క్షారగుణం కలిగి ఉంటాయి ఇక్కడ నీళ్ళు. అండ్ ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ దృష్ట్యా బోటింగ్ అయితే అనుమతి ఇవ్వడం లేదు. మెల్లగా అలా మేము ప్రకృతిని చూస్తుండగానే రాత్రి అయిపోయింది. ఇక్కడితో ఈ రోజుకి ముగింపు పలికి మరుసటి రోజుకి స్వాగతం పలుకుదాం. శుభోదయం ఫ్రమ్ ప్యాంగాంగ్. డే 6కి మీ అందరికీ స్వాగతం. ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి వేడి వేడి టీ తాగేసి మన ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఈరోజు డే 6లో మన టోటల్ ప్రయాణ డిస్టెన్స్ వచ్చేసి సుమారు 250 కిలోమీటర్లు. మన ప్రయాణంలో మనం 150 కిలోమీటర్లు మొదటగా ప్రయాణించి మనం చేరుకోబోతాము చాంగ్లా పాస్. ప్యాంగాంగ్ లేక్ అనేది సుమారు 4000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి చాంగ్లా పాస్ 5391 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే దాదాపు మనము 1300 మీటర్లు ఇంకా హైట్కి వెళ్ళబోతున్నాం. ఆ ప్రాంతంలో ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుందని విన్నాను. చూద్దాం అక్కడికి వెళ్ళాక పరిస్థితులు ఎలా ఉంటాయో అబ్జర్వ్ చేద్దాం. మన ప్రయాణం అయితే సాహసం శ్వాసగా సాగిపోవన్న రీతిలో సాగిపోతూనే ఉంది. మన జర్నీ మెల్లగా హైట్ వైపు సాగుతుంది, మెల్లగా ఎత్తు పెరుగుతుంది. అండ్ మీకు కింద లోయలో కనిపిస్తుంది కదా, అదే సింధు నది. అదంతా సింధు నది పరివాహిక ప్రాంతం. అండ్ నా వీడియో మొదటిసారిగా చూసేవారి కోసం చెప్తున్నాను. సాధారణంగా నేను టెంపుల్ ట్రావెల్ అండి. నేను సాధారణంగా నా వీడియోస్లో అన్నీ పురాతన దేవాలయాల గురించి, ప్రకృతిపరమైన ప్రదేశాలు, అదేవిధంగా చారిత్రాత్మక ప్రదేశాలు, భారత రామాయణ ఇతిహాసాలు జరిగిన ప్రదేశాల గురించే తీస్తూ ఉంటాను. నేను ప్రొఫెషనల్ యూట్యూబర్ని కూడా ఏం కాదు. నా లక్ష్యం కూడా నాకు తెలిసిన విషయాన్ని నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అందుకే ఈ వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను. ఇందులో ఏ విధమైన స్వార్థం లేదు. అంతేకాకుండా ఏ విధంగా మిగతా వాళ్ళలాగా డబ్బులు సంపాదించాలని కోరిక కూడా ఉండదు. అది కాకుండా నేను తీసే వీడియోలో నేను చూపించే ప్రదేశాలే కనిపిస్తాయి. నేను ఎక్కడా కనిపించను. మధ్య మధ్యలో జస్ట్ నేను వెళ్ళాను అనడానికి సాక్ష్యంగానే ఫోటోలు చూపిస్తూ ఉంటాను. నా సిద్ధాంతం ఏంటంటే మనం చేసే పనిలో పనే కనిపించాలి కానీ మన్ని చూపించడమే పనిగా పెట్టుకోకూడదు. అండ్ మనం కబుర్లు చెప్పుకుంటూ చాంగ్లా పాస్కి అయితే చేరుకున్నాము. ఇది సముద్ర మట్టానికి 5391 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ల్యాండ్ స్లైడింగ్లు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అరగంట కన్నా ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మనకు ఖచ్చితంగా ఎత్తు వల్ల కలిగే హై ఆల్టిట్యూడ్ ఎఫెక్ట్ అనేది గురవుతూనే ఉంటాము. ఇక్కడ డిఆర్డిఓ పరిశోధన కేంద్రం కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన పరిశోధన కేంద్రం. టిబెట్ భాషలో చాంగ్లా అంటే ఉత్తర మార్గం అని అర్థం. ఇక్కడ దగ్గరలోనే ఒక క్యాంటీన్ ఉంది. అక్కడ ఎవరో అరబ్ వాళ్ళు అయ్యప్ప స్వామి పాట కూడా పెట్టారు. అండ్ మేము వేడివేడిగా తిన్న మ్యాగీ. ఇక్కడ నుంచి మన ప్రయాణం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లే, లదాఖ్లోని అతి ముఖ్యమైన మరియు పెద్ద పట్టణమే లే. ఇది సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే మనం 5000 మీటర్ల నుంచి 3500 మీటర్లకి కిందకి దిగుతున్నాం. వెల్కమ్ టు లే పట్టణం. ఫైనల్గా 6 రోజుల ప్రయాణం అంతరం మేము లేక్ చేరుకున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. బైకర్స్కి కానీ, ట్రావెలర్స్కి కానీ, ఒక అడ్వెంచర్ ట్రిప్ చేయాలనుకునే వాళ్ళందరికీ లే ట్రిప్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్టు. ఫైనల్గా మేమైతే దాన్ని సాధించాము. ఎంతో పురాతనమైన నగరం కూడా ఈ లే అనేది. లదాఖ్లోనే పెద్ద సిటీ కూడా. కుషాన్ల కాలం నుంచి, అంటే 1 నుంచి 3 శతాబ్దాల మధ్య నుంచే భారత్ చైనాల మధ్య వర్తక వాణిజ్యాలు జరిగేవి. అవన్నీ వయా ఈ లే గుండానే సాగాయి. ఓల్డ్ సిల్క్ రోడ్లో కూడా ఈ లే నగరం అనేది ఒక ముఖ్యమైన పట్టణము. మేము అలా చూస్తుండగానే రాత్రి వరకు అలా గడిపేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక మంచి హోటల్లో మేము బస్ చేయడం జరిగింది. మేము చెప్పాను కదా, ఆల్రెడీ పార్ట్ 1లోనే చెప్పాను మీ అందరికీ. మేము ఒక టూర్ గైడ్ ద్వారా మేము రావడం జరిగింది ఈ ప్రాంతాలన్నీ. సో ప్యాకేజీలో భాగంగానే మాకు మంచి హోటల్ ఇచ్చారు. బాయ్స్ అందరూ ట్రిప్ చేసి మంచి రిలాక్స్ మూడ్లో ఉన్నారు. ఇది లే నగరంలోనే ఫేమస్ అయిన లే మార్కెట్. సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం, ఓపెన్ ల్యాండ్స్, ఏ విధమైన పొల్యూషన్ లేకపోవడం కారణంగా ఈ లే లదాఖ్ కానీ, స్పిటి వ్యాలీ ప్రాంతాల్లో ఇలా మిల్కీ వేస్ మాత్రం అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడితో డే 6కి బాయ్ బాయ్ చెప్పేసి డే 7కి స్వాగతం పలుకుతాం. శుభోదయం ఫ్రమ్ లే సిటీ.
ఉదయాన్నే లే మార్కెట్ చూడండి, రాత్రి అంత సందడిగా ఉంది కదా. ఉదయాన్నే ఎలా ఉందో చూడండి. ఇప్పుడు సమయం ఉదయం 7 గంటలు. ప్రజలు ఎవ్వరూ ఇంకా నిద్ర లేవలేదు. సో మేము ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి లే సిటీకి బాయ్ బాయ్ చెప్పేసి దగ్గరలో చూడవలసిన ప్రాంతాలన్నీ సందర్శించుకుంటూ మా ప్రయాణాన్ని ఈరోజు కార్గిల్కి చేరుకోవడంతో ముగిస్తాం. ఉదయాన్నే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి కార్గిల్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాల్ ఆఫ్ ఫ్రేమ్ని సందర్శించబోతున్నాము. దీన్ని ఆపరేషన్కి విజయ్గా గుర్తుగా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆపరేషన్ విజయ్ అంటే 1999లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన కార్గిల్ వార్ అని అర్థం. ఈ యుద్ధంలో పాకిస్తాన్ పీఓకే నుంచి కార్గిల్ని మరియు లే కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకోగా భారతదేశం ఆపరేషన్ విజయ్ని స్టార్ట్ చేసి సుమారు 500 మంది సైనికుల ప్రాణాలని బలిదానంగా పెట్టి తిరిగి ఆ ప్రదేశాలన్నీ స్వాధీనపరచుకోవడం జరిగింది. దాన్ని గుర్తుగా నిర్మించిందే ఈ ఆపరేషన్ విజయ్. ఇందులో అసువులు బాసిన వీర సైనికుల పేర్లు మరియు వాళ్ళ ఫోటోలన్నీ ఇక్కడ పొందుపరచడం జరిగింది. మీరు లే పట్టణానికి వస్తే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ విజయ్ని కూడా సందర్శించండి. దీనికి ఏ విధమైన ఎంట్రీ ఫీజు అయితే ఉండదు. అండ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు. జై హింద్, భారత్ మాతాకి జై. ఇది లే పట్టణం ఒక రూట్ మ్యాపు. ఇక్కడ నుంచి అనేక రూట్లు మారుతుంటే ఒక రూటు కార్గిల్ వైపు వెళ్తుంది, మరోది హండర్, ఇంకోటి డిస్కిట్, అదేవిధంగా ఖార్దుంగ్లా పాస్ వైపు. మనం ముందుగా సందర్శించబోతుంది టిస్కి మొనాస్ట్రీ. మొనాస్ట్రీ అంటే బౌద్ధుల మఠం అని ఒక విధంగా అర్థం. ఇది బౌద్ధుల పాఠశాల కూడా. లే పట్టణానికి ఇది 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా సముద్ర మట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది మొత్తం 12 అంతస్తులతో ఉంటుంది. దీన్ని 15వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. అంటే 500 ఏళ్ల పురాతనమైన మొనాస్ట్రీ అన్నమాట ఇది. టిబెట్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ లే లదాఖ్, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మొనాస్ట్రీస్ అన్నీ ఒకే రకమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి. కొండ మీద ఉండి తెలుపు మరియు ఎరుపు రంగులో కలిగి ఉంటాయి. నేను ఇంతకు ముందు సందర్శించిన స్పిటి వ్యాలీలోని కీ మొనాస్ట్రీ కూడా అచ్చు ఇదే విధంగా ఉంటుంది. మనం సింధు లోయలో ప్రయాణిస్తూ మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. ఇక్కడ దగ్గరలోనే చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశం శాంతి స్తూప. ఇదే ఆ శాంతి స్తూప. ఇది కూడా ఒక చిన్న కొండ మీద ఉంటుంది. నిజానికి మొదట్లో ఉన్న పురాతనమైన శాంతి స్తూప అశోకుడు కాలం నాటిది. తర్వాత కాలక్రమేణా అది పాడైపోగా దీన్ని మన భారతదేశం ద్వారా రక్షణ పొందుతున్న బౌద్ధ 14వ దలైలామా దీన్ని 1991 సంవత్సరంలో పునర్నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం లే పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి ముఖ్యమైన అతి ఎత్తైన ప్రదేశాల్లో ఒకటైన ఖార్దుంగ్లా పాస్కి మనం చేరుకోబోతున్నాం. ఈ ఖార్దుంగ్లా పాస్కి మొదట రహదారి మార్గం అయితే ఉండేది కాదు. భారత ప్రభుత్వం 1979 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రహదారి వేసింది. 1986 సంవత్సరం నుంచి మామూలు ప్రజలకి అంటే మనందరికీ అక్కడ ఎంట్రీని కల్పించింది. ఖార్దుంగ్లా పాస్కి కూడా కంపల్సరీ ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది అవసరం. మనం ఖార్దుంగ్లా పాస్కి అయితే చేరుకున్నాము. ఇది ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్ వెహికల్ ద్వారా చేరుకునే ప్రదేశం. అయితే ప్రస్తుతం ఇది 2వ స్థానానికి పడిపోయింది. మనం పార్ట్ 1లో ఉమంగ్లా పాస్ అనేది సందర్శించాం. అది సముద్ర మట్టానికి 5799 మీటర్ల ఎత్తులో ఉంటే ఈ ఖార్దుంగ్లా పాస్ సముద్ర మట్టానికి 5359 మీటర్ల ఎత్తులో ఉంది. సో ఇది ప్రపంచంలో మోటార్ బుల్ వెహికల్ ద్వారా చేరుకునే 2వ ఎత్తైన ప్రదేశం. ఇక్కడ కూడా మనకి ఆక్సిజన్ సిలిండర్లు వంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే చాలామందికి ఈ ప్రదేశంలో వికారంగా ఉండడం, వాంతులు రావడం, కళ్ళు తిరగడం వంటివి జరుగుతూనే ఉంటాయి. ఖార్దుంగ్లా పాస్ ఫైనల్గా మనం చేరుకున్నాము ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాల్లో ఒకటికి. ఇది భారత సైన్యానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడి నుంచే అతి ముఖ్యమైన సియాచిన్ బేస్ తెలుసు కదా మనందరికీ. సియాచిన్ గ్లేషియర్కి మెయిన్ రూటు ఇక్కడి నుంచే కట్ అవుతుంది అన్నమాట. యాక్చువల్గా మా ట్రిప్ ప్రకారం అయితే ఖార్దుంగ్లా చూసిన తర్వాత మేము లే చేరుకుని అక్కడ నుంచి హండర్ మరియు డిస్కిట్ 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దానికి చేరుకోవాలి. అయితే అనుకోకుండా ఆ ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్స్ వంటివన్నీ జరిగేయట. సో 1-2 డేస్ వరకు ఆ ప్రాంతం క్లియర్ అవడానికైతే అనుమతి లేదని చెప్పారు. సో మేము టైం వేస్ట్ అవుతుందని ఇంకా మా ప్రయాణాన్ని హండర్ మరియు డిస్కిట్నికి వెళ్లకుండా విరమించుకుని 2 అవర్స్ కార్గిల్ వైపు అయితే మన ప్రయాణాన్ని సాగించబోతున్నాం. లే టు కార్గిల్ 210 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ప్రయాణ సమయం 4 గంటల వరకు అయితే పడుతుంది. ఈ మార్గ మధ్యలో పెద్దగా చూసే ప్రదేశాలు అయితే మనకి ఏమీ రావు.
అండ్ ఈ ప్రాంతంలో మనం మొట్టమొదటిసారిగా నేషనల్ హైవే నెంబర్ 1 గుండా ప్రయాణించబోతున్నాం. భారత జాతీయ రహదారి 1 ఈ లే టు శ్రీనగర్ హైవే అనమాట. ఇప్పుడు ఆ హైవే గుండానే ప్రయాణిస్తున్నాము. మనకి దారి పొడవునా మనతో పాటు సింధు నది వస్తూనే ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా పక్కనే సింధు నది. ఈ హిమాలయన్ ప్రయాణాల్లో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏకాగ్రత. బండిని మనం పూర్తి ఏకాగ్రతతో నడపాల్సి వస్తుంది. ఎందుకంటే మనాలి టు లే అనేది అది ఒక రకమైన రూటు, పూర్తి ఫ్లాట్ సర్ఫేస్ ఉండి స్ట్రైట్ రోడ్ లాగా ఉంటుంది. అండ్ వన్స్ మనం లే రీచ్ అయిన తర్వాత లే నుంచి కార్గిల్ శ్రీనగర్ వెళ్ళే రూటు మొత్తం పూర్తి వంపులతో తిరిగి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అన్ని ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. ఒక పక్క లోయ, మరో పక్క కొండ చర్యలు ఉంటాయి. సడన్గా కొండ చర్యలన్నా విరిగిపడచ్చు, పెద్ద పెద్ద మలుపులు కూడా వస్తుండొచ్చు. అండ్ సడన్గా రోడ్డు పరిస్థితి కూడా మారిపోతూ ఉండొచ్చు. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా రోడ్డు మీదే పెట్టి బండిని నడపాల్సి వస్తుంది. ప్రకృతిని గమనించాలి, అదేవిధంగా మన ప్రయాణించే తీరుని కూడా పూర్తి మన బండి కంట్రోల్లో పెట్టుకుని బండిని నడపాల్సి ఉంటుంది. మన ప్రయాణం మొదలై 2:30 గంటలైంది. మనం 115 కిలోమీటర్లు అయితే ప్రయాణించి లమయూర్ అనే ప్రదేశానికి చేరుకున్నాము. ఇది లే ప్రాంతంలోని అతిపెద్ద మొనాస్ట్రీల్లో ఒకటి అండ్ పురాతనమైన మొనాస్ట్రీ కూడా. దీన్ని 11వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఇది లే పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలోను అండ్ కార్గిల్కి 120 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. మనం ఎంత ఎత్తులో ఉన్నామో చూడండి. ఇది ఈ మొనాస్ట్రీ నుంచి చుట్టూ ఉన్న గ్రామం ఈ విధంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపాన్ని బట్టి దీన్ని మూన్స్ ల్యాండ్ అని కూడా అంటారు. అంటే మూన్ యొక్క చంద్రుని ఉపరితలం మీద ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని దీని అర్థం. ఈ మార్గంలో వచ్చే మరో ముఖ్యమైన ప్రదేశం ఫటులా పాస్. ఇది లే నుంచి శ్రీనగర్ మధ్య వచ్చే మార్గంలో వచ్చే అతిపెద్ద పాస్. ఇది సముద్ర మట్టానికి 4100 మీటర్ల ఎత్తులో ఉండి లే పట్టణానికి 125 కిలోమీటర్ల దూరంలోను అండ్ కార్గిల్కి కేవలం 87 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ఫటులా పాస్. సో ఇక్కడ నుంచి ఎక్కడ ఆకుండా మనం కార్గిల్కి వెళ్ళిపోదాం. అండ్ వెల్కమ్ టు కార్గిల్. మేము కార్గిల్ సాయంత్రం 5ంటికి చేరుకోవడం అయింది. అయితే మా మొబైల్స్లోను, గోప్రోల్లోను, డ్రోన్లోను ఎక్కడ ఛార్జింగ్ లేకపోవడం వల్ల మధ్యలో ఈ 87 కిలోమీటర్లు వీడియో షూట్ చేయడం జరగలేదు. సో మొబైల్స్ అన్ని ఛార్జ్ పెట్టి నైట్ లైట్గా డిన్నర్ చేసి మేమున్న హోటల్ నుంచి ఈ వీడియో తీయడం జరిగింది. ఇక్కడితో డే 7కి బాయ్ చెప్పేసి డే 8కి స్వాగతం పలుకుదాం. శుభోదయం ఫ్రమ్ కార్గిల్. కార్గిల్ సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమైన పట్టణము మరియు మిలిటరీ బేస్ క్యాంపు కూడా. ఇక్కడ నుంచి అనేక రూట్లు అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పటి వరకు సాగిన మన ప్రయాణంలో మొదటిసారిగా మొక్కల్ని కూడా మేము చూస్తుంది కార్గిల్లోనే. ఎందుకంటే ఇది సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది. అనగా కేవలం 2100 మీటర్ ఎత్తులో మాత్రమే ఉంటుంది ఈ అందమైన కార్గిల్ పట్టణం. ఇక కార్గిల్కి వీడ్కోలు చెప్పే సమయం ఆసనమైంది. మేము ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయిపోయి టువర్డ్స్ శ్రీనగర్ వైపు అయితే మా ప్రయాణాన్ని సాగించాము. శ్రీనగర్ కార్గిల్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అండ్ కార్గిల్ నుంచి లే 240 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాకుండా కార్గిల్ నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలోనే భారత్ మరియు పిఓకే సరిహద్దు కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ మిలిటరీ బేస్ క్యాంపులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ కార్గిల్ నుంచి మనం శ్రీనగర్ వెళ్తుంటే మధ్యలోనే మనకి జోజిలా పాస్ వస్తుంది, బాల్టాల్ అని వస్తుంది. ఆ బాల్టాల్ నుంచి అమర్నాథ్కి వెళ్ళే మార్గం కూడా మారుతుంది. నేను అమర్నాథ్ని కూడా సందర్శించడం జరిగింది. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే నా పాత టైమ్ లైన్స్లో అమర్నాథ్ వీడియో ఉంటుంది, దాన్ని కూడా చూడగలరు. అండ్ బాల్టాల్ తర్వాత వచ్చేది సోన్మార్గ్, అది కూడా ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్. తర్వాత మనం శ్రీనగర్ చేరుకుంటాము. ఈ రూట్ మీరు గమనించినట్టయితే పూర్తిగా ఘాట్ సెక్షన్ అండ్ కొండలు స్టార్ట్ అయినాయి కదా. లేక్ వెళ్ళే మార్గం ఒక స్ట్రైట్ రోడ్డు ఎడారి దిబ్బల్లాగా ఉంటుంది. ఈ శ్రీనగర్ చేరుకునే మార్గం మాత్రం పూర్తిగా అందమైన నదీ పాయలు మరియు చిన్న చిన్న గ్రాస్ ల్యాండ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అండ్ ఘాట్ సెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ మార్గంలోనే మనకి ద్రాస్ వస్తుంది. ద్రాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలు మాత్రమే, అంటే అతి శీతలంగా ఉండి అక్కడ ప్రజలు స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం. అలాంటి ప్రాంతాల్లో మన భారతదేశం నుంచి ఈ ద్రాస్ ప్రాంతం మాత్రమే. నా దృష్టిలో జర్నీ అనేది ఒక టానిక్ లాంటిది. ఎలా అయితే మన దేహానికి గాయమైతే మనం మందు వేసుకుని దాన్ని నయం చేసుకుంటామో, అలాగే మనసుకి ప్రశాంతత కోసం వాడే ఒక మందే ఈ జర్నీ. చాలామంది తన సంతోషాలని కానీ బాధల్ని కానీ వివిధ రూపాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. కోపడడం, గొడవ పడడం లేదా మందు తాగడం వంటివి. నేను మాత్రం నాకు సంతోషంగా ఉన్న, బాధగా ఉన్న ఒక మంచి జర్నీ, ఒక లాంగ్ రైడ్ని చేస్తూ ఉంటాను. నా సలహా ఏంటంటే మీరు సంతోషంగా ఉన్నా లేదా బాధలో ఉన్నా ఒక సోలో లాంగ్ రైడ్ చేసిరండి. అది మీ జీవితంలో ఎన్నో మార్పులు తేవడానికి దోహదపడుతుంది.
మనకి ఈ కుడివైపు కనిపిస్తున్న పెద్ద పర్వత శ్రేణుల వెనక భాగం అంతా పీఓకేనే. కార్గిల్ వార్లో పాకిస్తానీలు ఆ కొండ పై భాగం నుంచే భారతదేశం మీద లాంచ్ ప్యాడ్స్తో దాడి చేయడం జరిగింది. 1999లో భారత్ కార్గిల్లో భారీ యుద్ధం చేసి ఈ ప్రదేశాలన్నింటినీ తిరిగి స్వాధీనపరుచుకున్నారు. ఆ కార్గిల్ వార్లోనే సుమారు 500 వరకు మనం సైనికుల్ని కోల్పోవడం జరిగింది. ఈ మార్గంలోనే భీంభట్ అనే ఒక చిన్న గ్రామం వస్తుంది. మహాభారతంలో స్వర్గారోహణ పర్వంలో పాండవులంతా బొందితో స్వర్గానికి వెళ్తారని ప్రయత్నించగా చివరిగా భీముడు పడిపోవడం జరుగుతుంది. ఆ భీముడు పడిపోయిన ప్రదేశమే ఈ భీంభట్ అని ఇక్కడ ప్రజల నమ్మకం. ఆ కారణం చేతనే ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని భీంభట్ అని పిలుస్తారు. దీని గురించి కూడా నేను ఒక వీడియో తీయడం జరిగింది. ఆసక్తి ఉంటే దాన్ని కూడా మీరు చూడగలరు. అండ్ మనం చేరుకున్నాము ద్రాస్ పట్టణానికి. ఈ పట్టణంలోనే కార్గిల్ వార్ మెమోరియల్ కూడా నిర్మించడం జరిగింది. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులందరికీ స్మారక చిహ్నాలని ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి ఏ విధమైన ఎంట్రీ ఫీజు ఉండదు. అండ్ జస్ట్ మన ఆధార్ కార్డ్ని చూపిస్తే చాలు లోపలికి అలౌ చేస్తారు. ఇదే కార్గిల్ వార్ మెమోరియల్. ఇక్కడ చిన్న మ్యూజియం కూడా ఉంటుంది. అందులో పాకిస్తాన్ నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని వస్తువులు, వాళ్ళ జెండాలు కూడా ఉన్నాయి. మనకు కనిపిస్తున్న ఈ పర్వత శిఖరాలను దాటి 10-15 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం పీఓకేలోకి వెళ్ళిపోతాం. అంత దగ్గర నుంచి మనం ప్రయాణం సాగిస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి కేవలం 10 కిలోమీటర్లు వెళ్తేనే ఇంకా లదాఖ్ ప్రాంత సరిహద్దు వస్తుంది. ఇదే లదాఖ్ మరియు జమ్మూ కాశ్మీర్ యొక్క సరిహద్దు. ఇక్కడ చిన్న చెక్ పోస్ట్ కూడా ఉంటుంది, ట్రావెల్ చెక్ పోస్ట్. ఇక్కడ మన ఆధార్ కార్డ్ని అండ్ డ్రైవింగ్ లైసెన్స్ని కూడా చూపించాల్సి వస్తుంది. ఇక్కడితో లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి వీడుకోలు పలికి జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి స్వాగతం పలుకుదాం. ప్రస్తుతం మనము 2 ప్రాంతాల సరిహద్దుల్లో ఉన్నాం అండ్ స్టేట్ దాటుతున్నాం. వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్. మన స్టేట్ దాటిన తర్వాత ఈ విధంగా మనకి వెల్కమ్ టు కార్గిల్ రీజన్ అని కనిపిస్తుంది. ఇటువైపు టువర్డ్స్ జమ్మూ కాశ్మీర్ రూట్. సో మనం కేంద్రపాలితాన్ని వదిలేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోకి ఎంటర్ అయిపోయాము. కొంచెం రోడ్లు కూడా మారాయి కదా ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక పెద్ద రైలు మార్గము ప్లస్ ఒక జోజిలా టన్నల్ అని పెద్ద టన్నల్ కూడా నిర్మితం అవుతుంది. దాని కారణంగానే కొంచెం రోడ్లు అనేవి అస్తవ్యస్తంగా ఉన్నాయి. వెల్కమ్ టు జోజిలా. మనం జోజిలాకి చేరుకున్నాము. ఇక్కడ ముందుగా జోజిలా వార్ మెమోరియల్ అని ఉంటుంది. ఈ మెమోరియల్ సందర్శించుకుని పక్కనే మనకి సింధు నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. దీని తర్వాత నుంచి ఇంకా మనకి సింధు నది కనిపించదు. ఇక్కడ నుంచి సింధు నది పూర్తిగా గిల్గిత్ మీదుగా పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. ఇదే మనకి సింధు నది యొక్క చివరి దర్శనం. మనం జోజిలా పాస్ కూడా చేరుకున్నాము. ఇది సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ మార్గం సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. అది కూడా మే టు అక్టోబర్ వరకు మాత్రమే. మిగతా 6 నెలలు ఈ మార్గం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. దాని కారణంగా వాహన రాకపోకలు అనేవి పూర్తిగా నిషేధించబడతాయి. కాబట్టే భారత ప్రభుత్వం వాళ్ళు జోజిలా టన్నల్ని నిర్మిస్తున్నారు. అది నిర్మిస్తుంది కూడా మన తెలుగువారే, మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వారు. ఇక్కడ కాశ్మీర్లో మీరు ఖచ్చితంగా రుచి చూడాల్సింది కాశ్మీరీ కవా అంటారు, అంటే కాశ్మీరీ టీ అనమాట. ఈ మార్గం చూడండి ఎంత క్లిష్టతరంగా ఉంటుందో. ఇది చాలా కఠినమైన మార్గము. రోడ్డు చాలా నేరోగా ఉండి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అదీ కాక ఇది సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరిచి ఉండబట్టి ఎక్కువ సరుకు రవాణా అనేది ఈ 6 నెలలు ఎక్కువగా సాగుతూ ఉంటుంది. దానివల్ల ట్రాఫిక్ కూడా స్తంభిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే బాల్తాల్. ఇదే అమర్నాథ్ యొక్క బేస్ క్యాంప్ కూడా. ఇక్కడి నుంచే అమర్నాథ్కి వెళ్ళే రూట్ కూడా మారుతుంది. బాల్తాల్. మన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాము. యాక్చువల్గా లే చేరుకోవడానికి ప్రధానంగా 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మనాలి నుంచి లే, రెండోది శ్రీనగర్ టు లే. అయితే మనాలి టు లే ఒకప్పుడు రోహతాంగ్ పాస్ మీదుగా వెళ్ళేవారు. అయితే ఎప్పుడైతే అటల్ టన్నల్ని నిర్మితమైందో అప్పటి నుంచి సంవత్సరం పొడవునా మనం లే చేరుకోవచ్చు. అదేవిధంగా శ్రీనగర్ నుంచి లే చేరుకోవడానికి కేవలం 6 నెలలు మాత్రమే మనకు అవకాశం ఉంది. కాబట్టే గవర్నమెంట్ వారు ఈ జోజిలా పాస్ని నిర్మింపదలిచారు. ఇది కనుక పూర్తయితే సంవత్సరం పొడుగునా మనం శ్రీనగర్ టు లే చేరుకోవచ్చు. ముఖ్యంగా మిలిటరీ వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరం. అండ్ ఫైనల్గా మనం శ్రీనగర్ పట్టణానికి అయితే చేరుకున్నాము. మన మనాలి, లే, కార్గిల్, శ్రీనగర్ 9 రోజు యాత్రలో ఈరోజు ముగింపు దశకి చేరుకోవచ్చింది. ఇక్కడ మాకు ఒక అందమైన రిసార్ట్స్లో రూమ్ని కేటాయించడం జరిగింది. అక్కడి నుంచి బయట నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే సూర్యాస్తమయం కూడా అవుతుంది. ఒకసారి ఆ వ్యూని ఆస్వాదిద్దాం.
శుభోదయం ఫ్రమ్ శ్రీనగర్ డే 9కి మీకు స్వాగతం. ఇప్పుడు సమయం ఉదయం 7 గంటలు. పొద్దున్నే మేము దాల్ లేక్లో ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మీకు ఎదురుకుండా కనిపిస్తున్నవే శంకరాచార్య హిల్స్. ప్రకృతి చేసే సవ్వడిని ప్రశాంతంగా ఒకసారి విందామా? सुंदर ना, हाँ सर। ये तो बहुत सुंदर है यार। జూలై అండ్ ఆగస్ట్ నెలలో శ్రీనగర్లో ఎండాకాలం లాగా ఇక్కడ టెంపరేచర్లు కొంచెం 30 డిగ్రీల వరకు ఉండి అందమైన పూలవనంలాగా తయారవుతుంది శ్రీనగర్. ఎక్కడా మనకు మంచు అనేది కనిపించదు. అందుకే మనకి ఈ శంకరాచార్యుల కొండలు కూడా క్లియర్గా ఇక్కడ నుంచి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీనగర్ సమీపంలోనే గుల్మార్గ్, సోన్మార్గ్, పెహల్గామ్ వంటి ఎన్నో టూరిస్ట్ ప్రదేశాలు ఉన్నాయి. ఒక్క శ్రీనగర్ పట్టణంలోనే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, దీన్నే షికారా అంటారు. ఇక్కడే హౌస్ బోట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉంటే అందులో కూడా మనం స్టే చేయవచ్చు. 500 నుంచి 3000 వరకు ఛార్జ్ చేస్తారు. సో ఇదండి మా 9 రోజుల మనాలి లే శ్రీనగర్ ట్రిప్పు. ఫైనల్గా మా ట్రిప్ను ముగించుకుని మేము శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి అయితే రావడం జరిగింది. ట్రిప్పు చాలా బాగా జరిగింది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా 2-3 రోజుల్లో అవి నార్మల్ అయిపోతాయి. మన దేహం వన్స్ ఆ ప్రదేశానికి అలవాటు పడితే ఏ విధమైన సమస్యలు అయితే ఉండవు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.